చాలా మంది ఉన్నారు ఇక్కడ. లోపల టెంపరేచర్ ఎలా ఉందంటే 90 degrees Celsiusలో ఉందన్నమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా చేయడం వల్ల నీ బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి నీ బాడీ మజిల్స్ రిలాక్స్ అవుతుంది, తర్వాత మంచి స్లీప్ వస్తుంది. అండ్ సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాయి. మీకు వెనకాల కనిపిస్తున్న క్రూజ్ షిప్ ఉంది కదా, అందులో నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమని ఈరోజు మనం నార్వేలోని ఒక అందమైన ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్లేస్ పేరు ఫ్లమ్. సో నార్వేలోని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చాను. ఒక మంచి ప్రయోగం చేయబోతున్నాను నా యొక్క బాడీతోటి. నా వెనకాల కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, అది ఇప్పుడు చాలా కోల్డ్, చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది, 4 degrees Celsiusలోని. ఇలాంటి వాటర్లోనే మన బాడీ అసలు సెట్ అవుతుందన్నమాట. సో నార్మల్గా ఏం చేస్తామంటే ఆ వాటర్లో దూకి తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను కదా, దీన్ని ఫ్లోటింగ్ సౌనా అంటారు. అంటే వాటర్లో తేలుతూ ఉంటుంది అన్నమాట, ఒక బోట్ లాగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఇందులో వాటర్లో దూకి లోపలికి వెళ్ళి మనం స్టీమింగ్లో ఉంటాం అనమాట. దీన్నే ఫ్లోటింగ్ సౌనా అంటారు. సో ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నార్మల్గా 5-star హోటల్స్లోని స్పాలో ఉంటుంది ఇలాంటి ట్రీట్మెంట్. ఇప్పుడు నేను చేయబోతున్నాను. నార్మల్గా నా బాడీ సహకరించదు, అయినా సరే నేను ప్రయత్నిస్తాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ కోసం జస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ టు జాన్, అతనే నాకు సజెస్ట్ చేశాడు ఇలాంటి సోనా ఒకటి ఉంటుంది, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయి, చాలా బాగుంటుంది అని. సో చాలా రోజుల తర్వాత నాకు టైం అయితే దొరికింది ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందడం కోసం. సో ఇప్పుడు దీని యొక్క కాస్ట్ వచ్చేసి 40 నుంచి 50 euros ఉంటుంది. సో ఒక 1 to 1.5 hours ఉండొచ్చు ఇందులోనే. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది సౌనా. అండ్ ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి మనం జంప్ చేద్దాం, జంప్ చేసి ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. నిజంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు చూస్తున్న వాళ్ళందరూ. లోపల టెంపరేచర్ ఎలా ఉందంటే 90 degrees Celsiusలో ఉందన్నమాట. అంటే వాటర్ బాయిల్ అవుద్ది కదా, ఆ టెంపరేచర్ ఉంది. ఇలాంటి చల్లని వాటర్లో దిగిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి స్టీమింగ్లో కూర్చుంటారు. సో అదే ది సౌనా యొక్క స్పెషాలిటీ. నీ టెంపరేచర్ని సడన్గా మైనస్ టెంపరేచర్లో తీసుకెళ్ళి నీ యొక్క శరీరాన్ని, దాని తర్వాత దాన్ని సడన్గా 90 degrees Celsiusలోకి తీసుకెళ్తారు బాడీని. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా చేయడం వల్ల నీ బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి నీ బాడీ మజిల్స్ రిలాక్స్ అవుతుంది, తర్వాత మంచి స్లీప్ వస్తుంది, అండ్ స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందువల్ల ఇలాంటి ఈ నార్వేజియన్ కంట్రీస్లోని చేస్తూ ఉంటారన్నమాట. సో ఎక్కువగాను. సో అందుకే నేను కూడా ఈరోజు ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా నార్మలీ 1.5 hours ఉంటుంది టైం, ఇంకో 1 hour టైం ఉంది. సో వెళ్ళి ఇంకొకటి జంప్ చేసి లోపలికి వెళ్దాం. కెమెరా లోపల తీసుకెళ్తే చాలా వేడిగా ఉంది వల్ల కెమెరాకి ప్రాబ్లం అయితే రావచ్చు, బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. అందుకే ఎందుకు వచ్చిందో అదని బయటకు వచ్చాను. బయటకు వచ్చి కెమెరా ఇప్పుడు ఇక్కడ విడిచిపెడతాను, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం వీడియోని. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న హోల్ అయితే ఉంది, లోపల వాటర్ ఉంది. లోపలికి వెళ్ళి బాడీని టెంపరేచర్ కొంచెం కూల్ చేసి మళ్ళీ బయటకు వద్దాం. సో సౌనా లోపలే ఉందన్నమాట. You are so also here. And to get the water. Oh. How cold does it get? Does it? It's the last drive. సో టైం అయితే అయిపోయింది. ఇంకొక 10 minutes తర్వాత మనోడు చెప్పాడు వెళ్ళిపోవాలి ఇంకా అని చెప్పాడు. సో వెనకాల మన బ్యూటిఫుల్ షిప్ అయితే వెనకాల ఉంది కదా. సో ఈరోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మన షిప్ మనకి అవకాశం వచ్చింది. హౌస్ ద ఎక్స్పీరియన్స్ గైస్? Very nice. Hopefully Beautiful. make it again. Hopefully. Yeah.
More. సో ఇంకొకసారి లోపలికి వెళ్ళి ఇంకొకసారి ట్రై చేసి మనం ఎండ్ చేసేద్దాం. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా టైం దొరికితే మొత్తం. Yeah, I think that. సో మొత్తానికి మన ఫ్లోటింగ్ సౌనా ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ $30 to $40 అయితే అయినట్టుంది ఫీ. 1 అవర్కి ఛార్జ్ చేసాడు మనోడు, 1.5 అవర్కి. అంటే 30 minutes మనకి ఫ్రీగా అయితే మనకి సౌనా మనకి ఇచ్చాడనమాట మన రాక్ గార్డ్, సౌనా యొక్క ఓనరు. సో ఇదనమాట, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, నార్వేలోని ఫ్లమ్ అనేది. సో ఈ నార్వేలోని అండ్ ఫిన్లాండ్ అనే దేశంలోని ఇలాంటి సౌనాస్ చాలా ఫేమస్ అనమాట. ఈ ఫ్లోటింగ్ సౌనాస్ అంటే ఈ ఫియోర్డ్స్లోని వాటర్లో దూకి లోపలికి వెళ్ళి స్టీమింగ్ బాత్ చేస్తూ ఉంటారన్నమాట. మంచి వేడిగా ఉంటుంది లోపల. సో ఇవి నార్మల్గా ఫిన్లాండ్లో చాలా ఫేమస్, ఆ విధంగానే నార్వేలో కూడా ఇది ఫేమస్ అయ్యన్నమాట తర్వాత రోజుల్లోని. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో మీరు చేయాలి. మీరు ఎప్పుడైనా మీరు ఇలాంటి నార్వేజియన్ కంట్రీస్కి వస్తేనే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు వస్తే కానీ ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేయండి. ఇంకెక్కడ మీకు వేరే కంట్రీస్లో ఎక్కడ ఉండదు ఇలాగా. సో నాకైతే ఇది 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాను ఎప్పుడు చేద్దామని. సో మొత్తానికి ఈరోజు టైం దొరికింది, మనకి మంచి బ్రేక్ అయితే దొరికింది, more than 6 hours. అందువల్ల నేను బయటకు వచ్చి ఇంకా అటు సడన్ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చానమాట. వచ్చి ఇంకా సౌనా ఎలాగైనా చేయాలని చెప్పి వచ్చానమాట. సో చూసారు కదా లోపల ఎలాగుందో, అలా ఉంటుంది నార్మల్గానా. సో మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది ఈరోజు. మళ్ళీ ఇంకొక మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సాయి కన్నం.